సంగారెడ్డి జిల్లా పాసమైరాలంలో సిగాచి పేలుడు ప్రమాద ఘటనలో విచారణ జరుగుతోందని అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి అన్నారు. పరిశ్రమలో పేలుడు ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. దుర్ఘటనలో 12 మంది కార్మికులు మృతి చెందారని వెల్లడించారు. శిథిలాల్లో 10 మంది ఆసుపత్రిలో 2 ప్రాణాలు కోల్పోయారని డీజీ నాగిరెడ్డి వివరించారు. సిగాచి ఫార్మా యూనిట్లో మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారు. ఈ డ్రైయింగ్ ప్రాసెస్లో బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ ప్రాసెస్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అసలు రీజన్ ఏందనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. సో దాంతోపాటే ఈ యొక్క బ్లాస్టింగ్లో మొత్తం ఆ యొక్క డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ చాలా డ్యామేజ్ కావడం జరిగింది. 35 మంది కార్మికులు ట్రీట్మెంట్లో ఉన్నారు. సో దాంతోపాటే ఒక 12 మంది చనిపోవడం జరిగింది. 10 మంది యొక్క శిథిలాల్లోంచి తీయడం జరిగింది. మన సిబ్బంది, ఫైర్ సిబ్బంది కానీ, డిఆర్ఎఫ్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం అందరు కలిసి 2 హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ మిగతా సిస్టమ్స్ పెట్టుకున్నారు. కానీ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఈ ఫైర్ సిస్టమ్స్ ఏవి పనిచేయవు. సెకండ్స్లోనే ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి బ్లాస్టింగ్లో ఈ ఫైర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ పనిచేయడం అనేది ఇంపాసిబుల్. అయితే ఈ బ్లాస్టింగ్ని అవాయిడ్ చేయాలంటే ఒకటి ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్ఓపి అనేది ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. దాంతోపాటే ఎక్విప్మెంట్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ రెండిట్లో ఎర్రర్ జరిగినా కానీ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగేదానికి స్కోప్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఏంటనేది. సో దాంతోపాటే ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఎర్రర్ జరగకుండా ఆ యొక్క ఎస్ఓపీస్ ఫాలో కావటము, అదేవిధంగా ఎక్విప్మెంట్ని మెయింటైన్ చేయటం, ఈ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి. అది జరిగినప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగేదానికి అవకాశం తగ్గుతుంది.